మునుగోడులో సొంత రూల్స్ నడవై. మద్యం విక్రయాలపై రాష్ట్రం మొత్తం ఒకటే పాలసీ. ఇష్టం ఉన్నట్టుగా సొంత నిర్ణయాలు తీసుకుంటే కుదరదు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి ప్రభుత్వం క్లారిటీ ఇచ్చేసిందట. మద్యం విక్రయాలపై మునుగోడులో ఎమ్మెల్యే కండిషన్లు. 4 గంటలే విక్రయాలు జరపాలని ఆర్డర్స్. పర్మిట్ రూమ్స్కు అనుమతి లేదని వెల్లడి. ఎమ్మెల్యే వ్యాఖ్యలతో టెండర్లేసేందుకు కొందరు వెనుకంజ. భయపడొద్దు, షాపులకు దరఖాస్తు చేసుకోండి అని సర్కారు భరోసా. మొన్న ఆ మధ్య ఆయన ఒక ఎవరితోనో మాట్లాడుతూ ఎవరో ఆయన పిఏనో ఎవరో వీడియో తీస్తే అది వైరల్ అయింది. ఆయన ఏమంటుండు, రాష్ట్రంలో అంతా నడిచినట్టు మా దగ్గర నడవదు, మునుగోడులో కేవలం 4 గంటలే మద్యం షాపులు నడపాలి. ఆయన చేసిన ఆలోచన మంచిదే. ఆయన 4 గంటలే ఉండాలి అన్నది ఇది మునుగోడులో కాదు, రాష్ట్రం అంతా జరగాలి. మద్యాన్ని నియంత్రించాలి, ఎందుకంటే విచ్చలవిడి మద్యం అయిపోయింది. ఈ టైమింగ్స్ పెట్టే కంటే ముందు ప్రధానంగా తీసుకోవాల్సింది బెల్ట్ షాపులు లేకుండా చేయాలి. ఆయన ఆలోచన మంచిదే. ఆయన అంతకుముందు కూడా ఇంకొక ఆలోచన చేసిండు, బెల్ట్ షాపులు ఎత్తేస్తామని. మరి ఆ బెల్ట్ షాపులు మునుగోడులో ఇంకా నడుస్తున్నాయి. ఇంకా చాలా ఏరియాల్లో చాలా గ్రామాల్లో ఇంకా బెల్ట్ షాపులు నడుస్తున్నాయి. ఫస్ట్ మనం ఫోకస్ చేయాల్సింది ఎక్కడా కూడా గ్రామాల్లో బెల్ట్ షాప్స్ లేకుండా చూడాలి. రాజగోపాల్ రెడ్డి గారు మునుగోడుని మీరు ఆదర్శంగా రాష్ట్రం అంతా తీసుకునేలాగా తయారు చేయండి. మేమే వస్తాం ఈ నియోజకవర్గానికి, ఎక్కడ బెల్ట్ షాప్ లేదట అని మేమే పెద్ద పెద్ద వీడియోలు చేస్తాం. ఎందుకంటే మీరు గతంలో 1-2 ఇయర్స్ బ్యాక్ చెప్పారు, కానీ అది అమలు కాలే, ఇంకా నడుస్తూనే ఉన్నాయి. అక్కడక్కడ లేవు కానీ నడుస్తున్నాయి. ఇప్పుడు మీరు 4 గంటలే వైన్స్ నడవాలంటున్నారు, ఇది కూడా మంచిదే, రాష్ట్రం అంతా అమలు కావాలి. కానీ మీరు దీని మీద నిలబడాలి. మళ్ళీ రేపొద్దున ఉన్న 3 మంత్రి పదవుల్లో ఒక మంత్రి పదవి రాగానే మళ్ళీ మీరు అవన్నీ కుదిరాయి అని మళ్ళీ అంటే మళ్ళీ కుదరదు కదా. ఎందుకంటే అదొక రకమైన అనుమానం ప్రజలకు ఉన్నది. మీరు దాన్ని కూడా చెప్పాలి. నాకు ఒకవేళ మంత్రి పదవి వచ్చినా సేమ్ గన్ పార్క్ దగ్గరికి నిరుద్యోగుల కోసం ఎట్లా అయితే వచ్చినా అప్పుడు కూడా వస్తా, బెల్ట్ షాపులను తీసేయిస్తా, 4 గంటలే పెట్టాలి మునుగోలు, 4 గంటలే పెట్టిస్తా అని అదే మీరు చేసిన వ్యాఖ్యలకి మాటలకి కట్టుబడి ఉండాలి. అంటే జనానికి ఒక అనుమానం ఉంటుంది కదా, ఎందుకంటే మీరు కూడా పొలిటికల్ లీడరే కదా, మీరు కూడా రాజకీయ నాయకుడే కాబట్టి అనుమానం కామన్గానే ఉంటుంది. మద్యం విక్రయాలపై మునుగోడు నియోజకవర్గ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పెట్టిన షరతులపైన ప్రభుత్వం సీరియస్గా ఉన్నట్టు తెలుస్తున్నది. ఎవరి ఇష్టం ఉన్నట్టుగా వారు సొంతంగా రూల్స్ పెడితే కుదరదని, రాష్ట్రం మొత్తం ఒకే పాలసీ ఉంటుందని క్లారిటీ ఇచ్చినట్టుగా సమాచారం. తన నియోజకవర్గంలో లిక్కర్ షాపులు సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకే విక్రయించాలని, పర్మిట్ రూమ్లకి అనుమతి లేదని రాజగోపాల్ రెడ్డి ఇటీవల కండిషన్లు పెట్టారు. దీంతో కొందరు వ్యాపారులు స్థానికంగా ఉన్న మద్యం షాపులకు టెండర్లు వేసేందుకు వెనుకంజ వేశారు. విషయం గ్రహించిన ఎక్సైజ్ అధికారులు మునుగోడులో నెలకొన్న పరిస్థితులపైన ప్రభుత్వంలోని కీలక నేతలకు సమాచారం ఇచ్చారు. సదరు వ్యాపారుల అభ్యంతరాలను పూర్తిగా విన్న నేతలు స్టేట్ మొత్తం ఒకే రూల్స్ ఉంటాయి, ఇష్టం వచ్చినట్టుగా సొంత పాలసీలు పెడితే నడవై, అనవసరంగా భయపడొద్దు, షాపులకు దరఖాస్తు చేసుకోండి, డ్రాలో వచ్చిన వ్యక్తులకు ఎలాంటి ఇబ్బంది రాకుండా చూస్తామంటూ వారికి భరోసా ఇచ్చారు. మంత్రి పదవి రాలేదనే అక్కసుతోనే రాజగోపాల్ రెడ్డి ప్రభుత్వానికి వ్యతిరేకంగా కమెంట్స్ చేస్తున్నట్టుగా విమర్శలున్నాయి. లిక్కర్ విక్రయాలపైన ఆయన రూల్స్ పెట్టడం వల్ల ప్రభుత్వానికి ఇబ్బందిగా మారిందని, వ్యాపారుల్లో అయోమయం నెలకొందని రిపోర్ట్లో వచ్చిందట. అలాగే ఆయన కొంతకాలంగా చేస్తున్న కమెంట్స్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేలా ఉన్నట్టుగా విమర్శలు వస్తున్నాయి. అందరూ ఫాలో కావాల్సిందే అన్న మంత్రి జూపల్లి. మునుగోడు ఎమ్మెల్యే కమెంట్స్ను పలువురు వ్యాపారులు ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు దృష్టికి తీసుకుపోయారట. దీనిపై స్పందించిన మంత్రి స్టేట్ మొత్తం ఒకటే మద్యం పాలసీ, నియోజకవర్గానికి ఒక్కో తీరుగా ఉండదు, ఒక్కో లీడర్కు ఒక్కో ఆలోచన ఉండొచ్చు, కానీ చట్టం అందుకు ఒప్పుకోదు, ఇష్టం ఉన్నా లేకున్నా అందరూ ఫాలో కావాల్సిందే అని కమెంట్ చేసినట్టు ప్రచారం జరుగుతున్నది. ఇక అదే చెప్తారు కదా, ప్రచారం ఏముంది. ఫోన్ చేద్దాం రాజగోపాల్ రెడ్డికి, ఎత్తుతాడా? రాజగోపాల్ రెడ్డి హలో రాజగోపాల్ రెడ్డి గారు ఉన్నారా? హలో, నేను రఘు మాట్లాడుతున్నా, మన తొలి వెలుగు. ఒక్కసారి ఇస్తారా? నేను ఇంకెళ్ళలేదు, సార్ నెంబర్ వేరే ఉన్నది. లాస్ట్ 2 నెంబర్లు చెప్పు సార్ది. 986669. వద్దులే, మొత్తం నెంబర్ చెప్తే మళ్ళీ ఆయనకు ఫోన్లు పోతాయి. ఇంకో నెంబర్ ఉండాలిగా.
చెప్పన్నా, చెప్పొకసారి. ఓకే. ఉన్నది ఉన్నది. రాజగోపాల్ రెడ్డి గారు నమస్తే. నమస్తే రఘు, బాగుండ్రా? చాలా తర్వాత బాగున్నాం. మీరు లైవ్లో ఫోన్ చేసిన మీకు ఇబ్బంది లేకపోతే. నా మీద కోపం పోయిందా లేదా? కోపాలు ఏముంటాయి మాకు పబ్లిక్ యాంగిలే ఉంటుంది. మీరు మా వీడియోలు చూస్తారు కదా. మీరంటే నాకు అభిమానం మొదటి నుంచి కూడా. నేను ఫస్ట్ దివ్యాల నేను అందరికంటే ఎక్కువ అభిమానించే వ్యక్తి మీరే. కానీ కొన్ని సందర్భాల్లో మరి మీరు నన్ను అపార్థం చేసుకున్నాను భావిస్తున్నా తప్పితే మన మధ్యన ఎటువంటిది లేదు. నేను అభిమానించే వ్యక్తి మీరు. థ్యాంక్ యూ. అయితే ఏం లేదు, ఇవాళ పేపర్లలో మీ వార్త వచ్చింది పెద్ద ఎత్తున. మీరు లైవ్ లో ఉన్నారు ఇప్పుడు. చెప్పండి. మునుగోడులో సొంత రూల్స్ నడవని గవర్నమెంట్ అంటుందట. ఇప్పుడు మద్యం విక్రయాల మీద ఒకటే పాలసీ ఉంటుంది స్టేట్ అంతా. మునుగోడులో 4 గంటలు అంటే ఎట్లా అని మొత్తం వ్యాపారులంతా పోయి ప్రభుత్వాన్ని అడిగిరట. అడిగితే లేదు సపరేట్ రూల్స్ ఏం పెట్టలేదు మేము, మునుగోడులో అయినా సేమ్ రూలే ఉంటుంది, అవన్నీ కుదరే అని చెప్పిరట. మరి మీరేం చెప్పదలుచుకున్నారు? పెద్ద దిశ పేపర్లో రాసిరు సగం పేపర్. అది ఎవరు రాయించారో నాకు తెలియదు, కానీ నేను దిశ పేపర్ లో నేను కూడా మార్నింగ్ చదివిన. నేను అనేది ఏంటంటే, ఒకటి, ఈ ప్రభుత్వం వ్యాపారులను ధనవంతులను చేసేందుకు పనిచేస్తుందా, పేద ప్రజల బతుకులు బాగుపరచాలని, పేద ప్రజల ఆరోగ్యం బాగుండాలని పనిచేస్తుందా అనేది ఒకటి ప్రశ్న. ఓకే. నెంబర్ 2, మేనిఫెస్టోలో కాంగ్రెస్ మేనిఫెస్టోలో మీరు చెక్ చేయండి. మేము వస్తే బెల్షాంలను తీసేస్తాం, నిరోధిస్తాం, బెల్షాం ఎత్తివేస్తాం అని చెప్పి కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఉంది. 100%. మరి కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోకి వ్యతిరేకంగా మాట్లాడతలేదు. కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యునిగా మనం ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి కదా. ఈ మద్యాన్ని ఏరులై పారించి గత 10 ఏళ్లలో పల్లెటూరు వాతావరణం పాడు చేసి లక్షల కుటుంబాలు నాశనం పోవడమే కాక ఒక మన యంగ్ ఏజ్ లో కూడా ఎంతో మంది మహిళలు విడోస్ అయిపోయింది. వాళ్ళు తాగి చనిపోయిండ్రు. నా కళ్ళారా చూసిన నేను 2018 ఎమ్మెల్యే అయిన తర్వాత. ఎంతో మంది ఏడుస్తున్నారు, వాళ్ళ బతుకులు నాశనం అయిపోతున్నాయి. కొందరు ఉదయం నుంచే తాగుతున్నారు. వాళ్ళు అది పేదోళ్ళు ఉదయం నుంచి తాగి సంసారాన్ని నాశనం అయిపోతుంటే, మహిళలందరూ ఏడుస్తుంటే 4,500 కోట్ల ఆదాయం ఉన్న మద్యం మీద 2014లో 45,000 కోట్ల తీసుకుపోయిండ్రు రఘు. అవును. ఇది మంచి ఆదాయమేనా? కాదు కదా. మంచి ఆదాయం ఎట్లయితుంది? జనాలు చంపి ఆదాయం సంపాదిస్తే. మరి ప్రజలు మంచి కోరుకునేటోళ్ళు అయితే తెలంగాణ వస్తే పేదోళ్ళ బతుకులు బాగుపడాలని మనం కోరుకోవాలి తప్పితే ఇంకేదైనా ఆదాయం తీసుకొచ్చి పేదోళ్ళకి పెట్టాలి. కానీ నువ్వు పేదోళ్ళకు ఒకవైపు ఒక చేయితోటి స్కీమ్స్ అని చెప్పేసి పైసలు ఇస్తాం, ఇంకో చేయితోటి తాగుడు రూపంలో, మద్యం రూపంలో ఆ పేదోళ్ళు. ప్రభుత్వం నడిచట్లేదు కదా. ఒక్కరోజు ఆపితే కుప్పకూలిపోతుంది. పైసలు లేవంటారు కదా. డబ్బులు లేకుంటే డబ్బులు లేవని చెప్పండి, ఇవ్వకండి. కానీ తాగిపిచ్చి వాళ్ళ ఆరోగ్యం వాళ్ళ కుటుంబాన్ని నాశనం చేయొద్దు, వాళ్ళ ప్రాణాలను భరించొద్దు అని చెప్పి అంటున్నాను. ఆరోగ్యం ముఖ్యమా? మనిషి 2 పూటలు అవసరం లేదు రఘు తినడానికి. ఒక్కప్పుడు తిన్నా బతకొచ్చు ఆరోగ్యంగా వాళ్ళు. కానీ ఈ తాగుడు అనేది ఏంటంటే వాళ్ళ జీవితాలని కొంపకూలుస్తుంది. లక్షల కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. ఎంతో మంది యువకులు, పేదోళ్ళు, కష్టాలు ఉన్న వాళ్ళు తాగుడుకు బానిసై వాళ్ళ జీవితాలు నాశనం పోతున్నాయి. దాన్ని మనం కంట్రోల్ చేయాల్సిన బాధ్యత. మద్యపాన నిషేధం అని అనట్లేదు, మద్యాన్ని మనం కంట్రోల్ చేయాలి, నియంత్రించాలి. సాయంత్రం పూట 2 కష్టం చేసిన వాళ్ళు సాయంత్రం పూట ఏదో కొద్దిగా తీసుకుంటే తప్పులేదు. కానీ ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎక్కడ పడితే అక్కడ బెల్ షాప్లల్లో ప్రతి ఊర్లో దొరికితే ఏమైతుందంటే చాలా మంది యువకులు కానీ ఎంతో మంది దాని బానిస అయిపోయి నా జీవితాలు నాశనం అయిపోతున్నాయి. లేదంటే 45,000 కోట్ల రూపాయల లిక్కర్ ఎక్కడి నుంచి వస్తుంది? ఆదాయం ఎక్కువైంది కదా. మరి ఇప్పుడు మీరు మాటకి మీరు కట్టుబడి మీరు అమలు చేస్తారా ఖచ్చితంగా మీ నియోజకవర్గంలో? ఇప్పుడు నేను ఒక ఎమ్మెల్యేని, కాంగ్రెస్ పార్టీ మీద నమ్మకంతో, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ మీద నమ్మకంతో మళ్ళీ తెలంగాణ ఇచ్చింది కాబట్టి మళ్ళీ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన. నేనేమనుకున్నంటే కేసీఆర్ చేసే చెడ్డ పనులు, దోపిడికి వ్యతిరేకంగా, అవినీతికి వ్యతిరేకంగా, చెడ్డ పనులు, గిటువంటి పనులు వ్యతిరేకంగా మనం కాంగ్రెస్ పార్టీ వస్తే ప్రజల కోసం పనిచేయాలని వచ్చింది నేను. ఇప్పుడు నేను ఎమ్మెల్యేగా సరే
పార్లమెంట్ ఎన్నికల్లో నన్ను గెలిపించమని చెప్పి ఎంపీకి ఇన్ఛార్జ్ పెట్టి గెలిపించిన నా బాధ్యత అయిపోయింది. ఆయన శాసనసభ్యునిగా ఒక నియోజకవర్గ సమస్యను చూసినప్పుడు నాకు అలా మాట్లాడాలనిపించి మాట్లాడినా. ఇంకా ప్రభుత్వం విజ్ఞతతో ఆలోచించి ఇది మరి రాజగోపాల్ రెడ్డి చెప్పి మాట్లాడాల నిజం ఉంది అని అనుకుంటేనేమో ఆ టైమింగ్స్ మార్చి ఈవినింగ్ 4 to 9 పెడితే 5 to ఈవినింగ్ 4 to 8 4 పెట్టరు సార్. స్టేట్ వైడ్ ఒకటే పాలసీ ఉంటుంది, పెట్టరు. దెన్ వాట్ నెక్స్ట్? పెడితే ప్రజలకు, రాష్ట్రానికి, ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది, ప్రజలకు మేలు జరుగుతుంది. పెట్టరా వాళ్ళ ఇష్టం. నేను చెప్పిన మున్గోడ్ల నియోజకవర్గం నేను ఎక్కడ కూడా స్టేట్మెంట్, ఓపెన్ స్టేట్మెంట్ ఇవ్వలే. మా నియోజకవర్గ లీడర్లతో చెప్పిన, ఇగో చూడు ఇట్లా చేస్తే బాగుంటది, ఈ పర్మిట్ రూములు పెడితే మా ప్రతి మండల హెడ్ క్వార్టర్ లో వైన్ షాప్స్ ఉంటాయి కదా, మార్నింగే వస్తారు, ఊర్లకి వెళ్ళి వస్తారు, మోటార్ సైకిల్ వస్తారు, వాళ్ళు హెల్మెట్ పెట్టుకోరు, ఉదయం నుంచి తాగుతుంటారు పర్మిట్ రూమ్లలో. వాళ్ళ పిల్లలు, భార్య పిల్లలేమో ఎప్పుడు వస్తారా అని ఎదురు చూస్తారు. వాళ్ళు ఇంటికి సరిగా పోతారా తాగిన తర్వాత, లేదంటే యాక్సిడెంట్ అయ్యి. సార్ ఇగో ఏదేమైనా ఇప్పుడు మీరే ఉద్యమం స్టార్ట్ చేయాలి. మద్యపాన నియంత్రణ అనేది సరే, నిషేధం వదిలిపెట్టండి. బెల్ట్ షాపులు ఎత్తివేత ఉద్యమాన్ని రాజగోపాల్ రెడ్డి ప్రారంభించాలి మొత్తం రాష్ట్రం అంతా తిరిగి. నా ఆలోచన మీకు బ్రహ్మరథం పడతారు ప్రజలు. మీలాంటి జర్నలిస్టులు, ఒక నిజాయితీ జర్నలిస్టులు సపోర్ట్ చేస్తూ, నాకు అన్నిటికంటే ముఖ్యం మద్యపానాన్ని నియంత్రించి ఈ పేదల నా బతుకు నాశనం కాకుండా చేయాలని ఒక లక్ష్యం ఉంది. కాబట్టి కానీ మీ మునుగోడులో లాస్ట్ 2 years బ్యాక్ ప్రకటన చేసి 1 year బ్యాక్ ఇంతవరకు అమలు కాలేదు. మా దగ్గర బెల్ట్ షాపులు లేవు. ఉన్నాయి కొన్ని ఉన్నాయి అక్కడక్కడ. 119 నియోజకవర్గాలలో మునుగోడులో ఓపెన్ గా బెల్ట్ షాప్ లేవు. అంటే అమ్ముతున్నారు మొత్తానికి. అయితే నేను కనుక్కున్నా, అక్కడక్కడ అయితే అమ్ముతున్నారు. ఇంకా మీరు తెలుసుకోండి, 75% కంట్రోల్ అయింది, 25% దొంగ చాటుగా ఈ వైన్ షాప్ వల్లే అమ్ముతున్నారు వాళ్ళకు. మీరు ఓపెన్ గా ఏ మునుగోడు నియోజకవర్గంలో ఎక్కడైనా బెల్ట్ షాప్ పెట్టి ఓపెన్ గా అమ్ముతారా మీరు తెలుసుకోండి. దొంగ చాటుగా అమ్ముతున్నారు. నేను ఎమ్మెల్యే అయిన తర్వాత మొట్టమొదటి నేనే అదే తీసుకున్నా. ఊళ్ళో బెల్ట్ షాప్ ఉండదు, తాగుడు తక్కువ చేయండి. ప్లస్ నేను వైన్ షాప్లు అందరి దగ్గర చెక్ చేసిన. గతంలో కంటే ఇప్పుడు 50% సేల్స్ ఉన్నాయి మా వైన్ షాప్ లో. 4 లక్షలు అమ్మే వైన్ షాప్ 2 లక్షలు అమ్ముతుంది. కాకపోతే ఏంటంటే దొంగసాటంగా చుట్టుపక్కల బార్డర్ నియోజకవర్గాల నుంచి పోయి తెచ్చుకొని ఆ బార్డర్ విలేజ్ అమ్ముతున్నారు. మా చిట్యాల ఉన్నది నగరికల్ కాన్స్టిట్యున్సీ, దేవరకొండ కాన్స్టిట్యున్సీ, నల్గొండ కాన్స్టిట్యున్సీ, ఈ 3 బార్డర్ విలేజ్ ఉంటాయి కదా, నాగార్జున సాగర్ కాన్స్టిట్యున్సీ. ఆ బార్డర్ విలేజ్ అక్కడ బెల్ట్ షాప్ లో ఆ ఊర్లో దొరుకుతుంది. మా కాన్స్టిట్యున్సీ లో మాత్రం ఓపెన్ గా బెల్ట్ షాప్ లేదు. ఇప్పుడు కూడా నేను చెప్తున్నా, ఇప్పుడు వైన్ షాపులు అందరూ టెండర్లు వేసిండ్రు. వాళ్ళని నేను బెదిరిస్తలేను, నేనేమో శాసిస్తలేను. రిక్వెస్ట్ మంచిది కాదు. మీ ఒక్క కుటుంబం కోసం బెల్ట్ షాప్, ఒక వైన్ షాప్ ఓనరు ఆయన అనుకుంటే ఆయన కుటుంబం ఇంకా ఇక్కడ కాకపోతే ఇంకో దగ్గర సంపాదించుకుంటాడు. ఆయన 1000 కుటుంబాలు నాశనం చేస్తుంది కదా రావు. ఇప్పుడు ఒకటే మాట, ఇప్పుడు ఒక విషయంలో కూడా మీరు క్లారిటీ ఇవ్వాలి ప్రజలకి. పదే మీ మీద వస్తున్న ఆరోపణ అనుకోండి, ఇది ఏమైనా క్లారిటీ మీరు ఇవ్వాలి. రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇచ్చిన మరుక్షణమే సైలెంట్ అయిపోతాడు. అదే కామెంట్స్ అన్ని అవే, 1-2 అవే పెడుతున్నారు ప్రజలు. అంటే ఈ విషయంలో మీరు క్లారిటీ ఇవ్వాలి. ఒక మాట నేను బీజేపీలో పోయి బై ఎలక్షన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా, కేసీఆర్ వ్యతిరేకంగా పోరాటం చేసేటప్పుడు కూడా నన్ను రాజకీయంగా ఎదుర్కోలేక 18,000 కోట్లకు అమ్ముడు పోయింది బీజేపీకి అని చెప్పిండు. అప్పుడు నన్ను బదనాం చేసి ఏం చెప్పిన మునుగోడులో బహిరంగ సభలో, ఈ ప్రపంచంలో రాజగోపాల్ రెడ్డిని కొనే శక్తి పుట్టలేదు, పుట్టబోదు అని చెప్పిన 2 లక్షల మంది సాక్షిగా మునుగోడు గడ్డ మీద. ఇప్పుడు కూడా చెప్తున్నా రఘు, మంత్రి పదవి కాదు, నా ఎమ్మెల్యే పదవిని కూడా అవసరమైతే త్యాగం చేస్తా ప్రజల కోసము. నాకు మంత్రి పదవి ముఖ్యమే కాదు, మంత్రి పదవి హామీ ఇచ్చిండ్రు. ఒకవేళ వాళ్ళు నా మీద నమ్మకంతో కాంగ్రెస్ పార్టీ మంత్రి పదవి ఇస్తే తీసుకుంటా, లేకపోతే తెలంగాణ ప్రజల కోసం, కాంగ్రెస్ పార్టీ కోసం, రాహుల్ గాంధీ నాయకత్వంలో ప్రభుత్వానికి మంచి పేరు తీసుకొచ్చే విధంగా పనిచేస్తా తప్పితే నాకు ఇచ్చినా ఇవ్వకపోయినా హామీ ఇచ్చింది వాళ్ళే, నెరవేరుస్తారా లేదా అని. ఇవన్నీ ఉంటాయి. అప్పుడు రాజగోపాల్ రెడ్డి నిరుద్యోగుల గురించి మాట్లాడు, రాజగోపాల్ రెడ్డి మద్యపాన నియంత్రణ గురించి మాట్లాడు. ఇక ఆయన పని ఆయన చేసుకుంటూ వెళ్ళిపోతాడు ఒకవేళ మినిస్ట్రీ వస్తే. అది ఇప్పుడు ఎందుకు చెప్పన్నది, ఎందుకు నాకు మంత్రి పదవి ఇవ్వనిస్తలేరు? ఇవన్నీ మాట్లాడతాడు, బెల్ట్ షాప్లు వద్దంటాడు, ఇవన్నీ వద్దంటాడు, తప్పు చేయొద్దంటాడు అని చెప్పే నేను ఈ పార్టీకి లోకల్ బాడీ ఎలక్షన్ పెట్టించేవాడిని మంత్రివర్గంలో ఉంటే. నేను మంత్రివర్గంలో ఒకవేళ ఉంటే ఈ పార్టీకి తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎప్పుడో జరిగేవి. ఈ పార్టీకి ఎప్పుడో బెల్ట్ షాప్లు అనేది నిషేధం పెట్టించేవాడిని. రాజగోపాల్ రెడ్డి అనే వ్యక్తి ఎట్టి పరిస్థితుల్లో కాంప్రమైజ్ కాడు. ప్రజల విషయంలో ప్రజలకు అన్యాయం జరుగుతున్నా
అసలు నేను ఆ పదవి కాదు కదా ఏదంటే నేను వదిలేస్తా. ఓకే, నాకు అసలు ఇప్పుడు కూడా అడుగుతాను నేను, మీరు చెప్పారు కదా స్టాండ్, ఎస్ ఐఎమ్ అగైనెస్ట్ దిస్ పాలసీ ఆఫ్ గవర్నమెంట్. ఇది బెల్ట్ షాప్ల మీద కాంగ్రెస్ పార్టీ మాట తప్పుతుంది. ఎన్నో హామీలు ఇచ్చింది, మహిళలకు 2,500 ఇస్తున్నది, పెన్షన్లు 4,000 చేస్తామన్నారు. ఆర్థిక పరిస్థితి బాగాలేదు కాబట్టి నేను కూడా ప్రజలకు చెప్తున్నా, కాంగ్రెస్ పార్టీ చేయాలని అనుకుంటుంది కానీ కేసీఆర్ చేసిన అప్పుల వల్ల చేయలేకపోతుంది అని చెప్తున్నా. కానీ మద్యపాన నిషేధం ఇటువంటి బెల్ట్ షాప్ల విషయంలో కానీ ఇంకో కొన్ని విషయంలో కూడా ప్రభుత్వం తప్పు చేస్తున్నా నేను మాట్లాడలేదు. నేను ప్రధాన పక్ష అధికార పక్షంలో ఉన్నా సరే మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఏంది మీకు రేవంత్ రెడ్డికి నా లొల్లి ఏంది ఇది? ఇప్పుడు ఆయన మీకు అసలు నాకు వ్యక్తిగతంగా ఏ వ్యక్తితోటి లేదు. ఏ పార్టీలో కాంగ్రెస్, బీజేపీ, టిఆర్ఎస్, సిపిఎం, సిపిఐ ఏ పార్టీలో మీ పదవిని అడ్డుకుంటుంది ఎవరు? రేవంత్ రెడ్డా లేకపోతే మీ పార్టీ హైకమాండా మీ బ్రదరా? కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఇచ్చిన హామీ మేరకు నేను కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన. ఓకే, పార్లమెంట్ ఎన్నికలప్పుడు మరొకసారి ఇచ్చి గెలిపియమని ఇన్ఛార్జ్ గా పెట్టి వాళ్ళు గెలిపియమని చెప్పిండు. తప్పకుండా హామీ నెరవేర్చామని చెప్పిండ్రు. వాళ్ళు నెరవేరుస్తారా, ఎప్పుడు చేస్తారా, ఏం చేస్తారో వాళ్ళకే వదిలేస్తున్నా. దాని గురించి పెద్ద మాట్లాడుతున్నారు చెయ్యరేమో. ఎందుకంటే ఇప్పుడు రకరకాల రీజన్స్ చెప్తున్నారు కదా, ఒకే జిల్లాలో 3 అవుతారు, కుటుంబంలో 2 అవుతారు, ఇవన్నీ రీజన్స్ చెప్తున్నారు కదా వాళ్ళు. అది ఖమ్మం 9 మంది ఎమ్మెల్యేలు ఉన్న ఖమ్మం జిల్లాలో 3 మినిస్టర్లు ఉన్నారు. కరీంనగర్ జిల్లాలో 4 మినిస్టర్లు ఉన్నారు. గెలిచింది అక్కడ 6 7 మినిస్టర్లు ఉన్నారు. ఇక్కడ 11 మంది ఎమ్మెల్యేలు గెలిచిండ్రు. నల్గొండ పార్లమెంట్ కు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి 2 మంత్రులు నల్గొండ పార్లమెంట్ లో. అదే భువనగిరి పార్లమెంట్ కు 1 మంత్రి కూడా లేడు. పర్వాలేదు, వాళ్ళు మంత్రి పదవి అనేది పెద్ద ఇష్యూనే కాదు. నీ అనేది ఏంటంటే ఇది వైన్ షాప్ల విషయంలో మీరు మాట్లాడుతున్నారు కదా, బెల్ షాప్ల విషయంలో, నిరుద్యోగుల విషయము, బెల్ షాప్ల విషయము, ఇంకేదైనా ప్రజల విషయానికి వస్తే ప్రజల గురించి తరఫున మాట్లాడాలి. కానీ నేనేమంటున్నా సార్, ఇప్పుడు మీరు ఈ బెల్ట్ షాపుల మూసివేత అని ఒక మూమెంట్ తీసుకురండి. మీరు చాలా పెద్దది, ఇది చాలా పెద్ద ఇష్యూ. ఇది మహిళలందరూ మీ వెంట నడుస్తారు. మీరు ఒక్కసారి మీరు ముంగోడుకు రండి, మన ఇద్దరం కలిసి కొన్ని ఊళ్ళు తిరుగుదాం. ప్రతి మండలంలో ఒక 2-3 ఊళ్ళు తిరుగుదాం మన ఇద్దరం కలిసి. మీ టీం తీసుకొని రండి, మన తొలిగి వెళ్ళి టీం తీసుకొని రండి. నేను కూడా మా మనుషులు ఇంపార్టెంట్ వ్యక్తులతోటి ప్రతి మండలంలో ఒక 2-3 ఊళ్ళు విలేజ్ తిరుగుదాం. మీరు చూడండి, ఓపెన్ గా ఎక్కడన్నా బెల్ షాప్ మీ నియోజకవర్గం అంటలేను సార్, ఇప్పుడు మొత్తం స్టేట్ అంతా ఒక మూమెంట్ తీసుకురండి అంటున్నా. మీరు మిమ్మల్ని మీలాంటి వాళ్ళు అందరూ కోరుకుంటే డిఫరెంట్ గా రఘు ఒక మునుగోడుకి ఎందుకు, నల్గొండకి ఎందుకు, తెలంగాణ ప్రజల కోసం ఏ త్యాగానికైనా సిద్ధమే, ఏ పోరాటానికైనా సిద్ధమే. అది ఏ పార్టీ అయినా కావచ్చు. మా పార్టీనా అవతల పార్టీ అనేది అనవసరం. ప్రజల పక్షాన పోరాడతానికి రాజగోపాల్ రెడ్డి, ప్రజలకు అన్యాయం జరుగుతుంటే ప్రజల కోసం అని చెప్పి పోరాడతానికి రాజగోపాల్ రెడ్డి రెడీగా ఉన్నాడు. మీరు ఎప్పుడు చెప్తారో చెప్పండి, నేను దానికి రెడీగా ఉంటాను. రైట్, థ్యాంక్ యూ. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు ఇంతవరకు మనతో మాట్లాడింది. మా నియోజకవర్గంలో అయితే ఆల్మోస్ట్ 75% మేము షాపులు మూసేసినాం. బెల్ట్ షాపులు ఎక్కడా లేవు. పక్క జిల్లాలో అక్కడక్కడ బార్డర్ విలేజెస్లో ఈ పరిస్థితి ఉన్నది అని చెప్తున్నారు. సరే, మరి మీరు మంత్రి పదవి వస్తే మరి పరిస్థితి ఏంటంటే, మంత్రి పదవి వచ్చినా మాట్లాడతా అంటున్నాడు. మరి మంత్రి పదవి వస్తే మాట్లాడతారా లేదా అనేది మనం భవిష్యత్తు చూడాలి. ఇది ఆయన చెప్తున్న మాట. ఇప్పుడు ఎవరైతే షాపులకి టెండర్లు వేసారో ఇబ్బంది ఏం పడకండి, ఆయన ఓన్లీ రిక్వెస్టే చేస్తున్నా అన్నాడు. సో కాబట్టి మీరు ఏదో టెన్షన్ పడిపోయి ఈ షాప్ టెండర్ వేస్తే ఇప్పుడు దీన్ని చూసి 4 టెండర్లు వేస్తారేమో ఇప్పుడు ఈ ఫోన్ని చూసి. ఎందుకంటే నిన్నటిదాకా భయపడ్డారు కదా, ఆయన అడ్డుకుంటాడేమో, ఆపుతాడేమో అని. ఇప్పుడు నేను ఓన్లీ రిక్వెస్టే చేస్తున్నా అన్నాడు కాబట్టి ఇంకొక 4 అప్లికేషన్లు పడతాయి. ఇప్పుడు ఈ ఫోన్ ద్వారా మనకు ఇంకో 10 లక్షల ఆదాయం వస్తుంది ప్రభుత్వానికి. ఎందుకంటే ఆయన నేనేమి అడ్డుకుంటా అని చెప్పలేదు, నేను ఓన్లీ రిక్వెస్ట్ చేసిన వాళ్ళకని అంటున్నాడు కదా.